హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మనకి ఈ వర్షాలు కూడా పడడం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి వారం రోజు నుంచి ఎడతెరప లేకుండా పడుతున్నట్టు వర్షాలకి ప్రజల్లో అయితే అతలకుతలం అయితే అవడం జరుగుతుంది. సో నిన్న మొన్న కొద్దిగా వర్షాలు అయితే తగ్గడం జరిగింది. సో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొద్దిగా సంతోషపడ్డారు. కానీ సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది అన్నట్టు మనకి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు మనకి తెలుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పడం జరిగింది. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి తెలిపారు. అటు తూర్పు ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి నుంచి మనకి భారీగా పలు జిల్లాల్లో అయితే వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం స్టార్ట్ అయింది. ఇక దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అసలు ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. సో ఎట్టకేలకి ప్రభుత్వం ప్రజల్ని కొద్దిగా రక్షించుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, దీని ప్రభావం ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.